హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. నేరాలే జరగని ఒక ప్రశాంతమైన గ్రామంలో ఉన్నట్లుండి ఒక సైకో కిల్లర్ అలజడి సృష్టిస్తాడు. ఒక ముసుగు ధరించి రాత్రి వేళల్లో సంచరించే వారిని దారుణంగా చంపేస్తాడు. మరి ఆ సైకో కిల్లర్ ఎవరు? ఆ హత్యల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? తెలుసుకోవాలంటే ఈ మూవీ తప్పక చూడాల్సిందే. ఈ మధ్యన మలయాళ సినిమాలకు బాగా క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా ఓటీటీలో ఈ మాలీవుడ్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేసే ఏర్పడింది. ఆసక్తికరమైన కథ, కథనాలు, డిఫరెంట్ మేకింగ్ తో మలయాళం సినిమాలు ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఈ సినిమా కూడా మలయాళం సినిమానే. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ నేపథ్యంతో సాగుతుంది. ఇటీవలే థియేటర్ లో విడుదలైన ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆకట్టుకునే కథ, కథనాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్ట్లు పుష్కలంగా ఉండడంతో సినిమాకు బాగానే కలెక్షన్లు వచ్చాయి. ఇప్పుడు ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. జూలై 11 నుంచి అర్ధరాత్రి ఈ మూవీ స్ట్రీమింగ్ అవబోతుంది. కేరళలోని ప్లచ్చిక్కావు అనే గ్రామం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ప్రశాంతతకు మారుపేరైన ఈ గ్రామంలో ఉన్నట్లుండి ఒక సైకో కిల్లర్ అలజడి సృష్టిస్తాడు. బూగీమ్యాన్ అనే పిలువబడే ఒక ముసుగు ధరించిన వ్యక్తి రాత్రిపూట ఒంటరిగా తిరిగే వ్యక్తులకు టార్గెట్ చేసుకొని దారుణంగా హతమారుస్తాడు. ఈ హత్యలు గ్రామంలో తీవ్ర భయ ఆందోళనలకు రేకెత్తిస్తాయి. కాగా ఇదే గ్రామంలో ఉండే హీరో ఉజ్వలన్ వివిధ కేసుల్లో పోలీసులకు బాగా సహకరిస్తుంటాడు. ఇదే క్రమంలో సైకో కిల్లర్ ను పట్టుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తాడు. అయితే పోలీసులతో పాటు గ్రామస్తులు ఎవ్వరూ కూడా ఉజ్వలన్ ను లెక్క చేయరు. మరోవైపు సైకో కిల్లర్ ను పట్టుకునేందుకు సిఐ శంభు మహాదేవ్ నాయకత్వంలో ఒక బృందం ప్లచ్చిక్కావు వస్తుంది. అయితే ఉజ్వలన్ తన డిటెక్టివ్ నవలల నుంచి నేర్చుకున్న టెక్నిక్లను ఉపయోగించి సైకో కిల్లర్ ను కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు. మరి ఉజ్వలన్ ఆ కిల్లర్ ని పట్టుకుంటాడా? అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను తప్పక చూడాల్సిందే. ఈ సినిమా పేరు డిటెక్టివ్ ఉజ్వలన్. డాన్ శ్రీనివాసన్, సిజి విల్సన్, రోనీ డేవిడ్ రాజ్, కోటాయం నజీర్, సీమాజీ నాయర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.